చేశానని కాదు, కానీ అంత మంచి మూవీలో యాక్ట్ చేశానా అని బయటకు వచ్చాక అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద కనబడుతున్నాం, మనము స్క్రీన్ మీద కనబడుతున్నాం, 1-2 సీన్స్ వచ్చినా చాలు అనే ఒక స్వార్థం ఉండింది. ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ఏంటి ఇలాంటి ఎపిక్ సినిమాలోనా నేను యాక్ట్ చేసింది, ఇంత మంచి సినిమాలో పార్ట్ అయినందుకు మాత్రం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు ఆ సీన్ లో, ఆ సీక్వెన్స్ లో? అంటే సీన్ లో చెప్పకుండా ఆఫ్ స్క్రీన్ చెప్తాను, నేను కలిసి యాక్ట్ చేశాం కాబట్టి ఎంత గ్రౌండెడ్ అంటే, జనరల్గా పెద్ద పెద్ద స్టార్స్ అంటే ముట్టుకోకూడదు, బౌన్సర్స్ ఉండి చిరాకు పడతారు అనుకుంటామా, ఎంత చక్కగా పలకరిస్తారంటే వెరీ గ్రౌండెడ్ స్టార్. అలాంటి అతను అసలు రంగస్థలంలో తన యాక్టింగ్కి అందరం క్రేజ్ అయిపోయాము. దీంతో అయితే అసలు ఇక ఫ్లాట్ ఇక ఫర్ ఎవర్ రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోతారు ఎవరైనా. ఎమోషన్ అసలు పిచ్చి పీక్స్. ఆ లాస్ట్ అంటే ఇంటర్వ్యూలో చెప్పారు కదా బుచ్చిబాబు గారు, లాస్ట్ 30 to 40 minutes చాలా ఎమోషనల్ రోలర్ కాస్ట్ ఉంటుంది అనేది ఎగ్జాక్ట్లీ యాప్ట్ ఉంది. మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి కొడుకు, అది అన్ని పునికి పుచ్చుకొని ఉన్నారు అండ్ హీఈస్ ఆన్ ద పీక్స్. సూపర్, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ మూవీ చాలా బాగుంది. లేదు ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి స్టోరీ. అసలు రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు? వెరీ కొత్త డిఫరెంట్ యాక్టింగ్, ఇప్పటి వరకు ఇలా చూడలేదు, చాలా బాగుంది. కొంచెం స్లో ఉంది బట్ మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ అంటే నాకు స్టోరీనే బాగా ఎక్కువ నచ్చింది, అంటే డిఫరెంట్, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది. బాగుంది, మంచిగా. బ్రో ఎలా అనిపించింది బ్రో? పెద్ద సినిమా బాగుంది, చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మంచి మెసేజ్ ఇచ్చినాడు, అంటే ఐడెంటిటీ కోసం ఉంది సినిమా. ఎస్పెషల్లీ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, మంచి యాక్టింగ్ చేసినాడు. కొంచెం స్టోరీ ఇంకా మంచిగా డెవలప్ చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సినిమా పర్సనల్ కనెక్ట్ అయి ఉంటుంది, సో ఏం నేర్చుకున్నారు ఈ సినిమా పెద్ద నుంచి? అంటే ఏంటంటే లైఫ్ అనేది ఐడెంటిటీ కోసం, నువ్వు ఏదో జీవించేది ఐడెంటిటీ కోసం, ఐడెంటిటీ ఉండాలా నువ్వు అనేది దాని గురించి. ఓవరాల్గా ఏం చెప్తారు పెద్ద గురించి? కనెక్ట్ అయిందా మీకు? యాక్టింగ్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది యాక్టింగ్. రంగస్థలంతో లెవెల్లో యాక్టింగ్ ఉంది. ఓపీ ఇంకో నెక్స్ట్ టైం ఇంకా మంచి స్టోరీ వస్తుందని, మంచి డైరెక్టర్తో యాక్ట్ చేస్తారని చూస్తున్నాం. బుచ్చిబాబు గారికి ఏం చెప్తారండి? బుచ్చిబాబు మంచి స్టోరీ ఇచ్చాడు, బట్ ఇంకా దాన్ని డెవలప్ చేసి ఉంటే బాగుండేది. బట్ యా రామ్ చరణ్ యాక్టింగ్, నేను రామ్ చరణ్ బిగ్ ఫ్యాన్ అనమాట. సో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్. ఏం నచ్చింది? ఫస్ట్ హాఫ్ బాగుండింది. రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు? రియలిస్టిక్గా ఉండింది యాక్ట్. లెస్ ఏంటి సినిమా? అంతా లైక్ నాట్ దాట్ గుడ్ బట్ ఇట్ వాజ్ ఓకే. సో ఓవరాల్గా ఏం చెప్తారు పెద్ద గురించి? Like not most of the villages are not recognized actually. He was trying to explain that the villages are not recognized. Cinema okay, not a good movie, but one point is recognized that one. They don't have the ID like Aadhaar card. They don't have those peoples. Our hero is fighting to that village. This is the main line of. For village purpose only this one. Yes, thank you. Super. రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది. ఏంటి మేడం ప్లస్ ఏంటి సినిమాలో? రామ్ చరణ్ యాక్టింగ్ అంటే చాలా మంది బోర్ అస్సలు లేదు, బోర్ సూపర్ గా ఉంది. వెళ్తారా ఫ్యామిలీతో మళ్ళీ? మళ్ళీ వెళ్తాను. రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు? బాగానే యాక్టింగ్. అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఏం నచ్చింది నాకు? ఏమైనా సినిమాని చూసి మోటివేషన్ అయ్యారా మీరు ఈ కథ పట్ల? అంటే మనం గివ్ అప్ ఇవ్వకూడదు. బాగుందా? బాగుంది. ఏం నచ్చిందమ్మా? సిక్సర్స్. సక్సెస్. ఏంది రామ్ చరణ్ గారి బాడీ ఆ స్టైల్ ఎలా అనిపించింది? బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటమ్మా? 6 కొట్టిన షాట్, రైల్వే స్టేషన్. పర్సనల్ కనెక్ట్ అయిందా? అంటే ఏమైనా మోటివేషన్ అయ్యారా పెద్ద చూసి? ఓవరాల్ హిట్ సినిమానా? హిట్. కొంతమంది బోర్ కొడుతుంది అంటున్నారు. బానే ఉంది. బాగుంది, మళ్ళీ చూస్తారా? యా.
ఎక్స్ట్రాడినరీ మూవీ. రామ్ చరణ్ విశ్వరూపం చూపించాడు. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వేలో తీశాడు. అందరిలా కాకుండా పబ్లిక్ చాలా నచ్చింది. వండర్ఫుల్ మూవీ, 100% సక్సెస్ మూవీ. ఎంత ఎక్కువ ఉంది, బోర్ కొడుతుంది అంటున్నారు. ఎవరు లేదు, వాళ్ళు రాంగ్ చెప్తున్నారు. ఏ బోర్ కొట్టేది కాదు, ఒక బోర్ కొట్టే మూవీ కాదు. ఓకే, 100 మోటివేషన్ అయ్యారా, ఇన్స్పైర్ అయ్యారా? మోటివేషన్ కాలేదు. ఇది బ్రహ్మాండమైన మూవీ, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాము. ఓకే, ఎటువంటి మోటివేషన్ కాదు, చాలా డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ స్టోరీ. యూ కెన్ డూ చెస్ రైట్. కాల్ పోనించుకోవడం అవసరం లేదని అనుకుంటాను, బట్ జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ చాలా రామ్ బాగుంది. చరణ్ గారిని చూస్తే మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించారు? వెరీ డేరింగ్ అండ్ వెరీ బ్రేవ్. యాక్చువల్లీ యాక్టింగ్ చాలా బాగా చేశాడు అతను. జాన్వీ కపూర్ లాస్ట్ తను అతను కట్టేసుకుంటుంది కదా తను, దట్ ఈస్ గుడ్. మీరు ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా, సినిమాని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? యూ హ్యావ్ టు బీ బ్రేవ్, యూ హ్యావ్ టు యునో డూ యువర్, నీకు ఏమైనా గుర్తింపు కావాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. చాలా మంది లాగ్ అయింది అంటున్నారు దాన్ని. అయ్యింది ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్. మూవీ గురించి ఏం చెప్తారండి? బాగానే ఉంది, యావరేజ్. యావరేజ్. ఎలా అనిపిస్తుంది మేడం పెద్ది? బాగుంది. ఏం నచ్చిందమ్మా? ఫైట్స్ బాగున్నాయి. రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. సినిమాలో ప్లస్ ఏంటమ్మా? రామ్ చరణ్ యాక్టింగ్ సో ఆఫ్టర్ రంగస్థలం తర్వాత బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు చరణ్ గారికి. హిట్. మేడం ఎలా? చాలా బాగుందండి, ఏం చాలా నచ్చిందమ్మా? బాగుంది. మళ్ళీ పుడతామా ఏంటి ఆ డైలాగ్ నచ్చింది. సో రామ్ చరణ్ గారిని చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఆ లుక్స్ ఎలా అనిపించాయి? ఆ లుక్స్ ఒక హనుమాన్ లాగా అనిపించింది నాకు, ఒక బాడీ బిల్డర్ లాగా. చాలా బాగుంది సో సినిమా. రంగస్థలం తర్వాత త్రిపుల్ ఆర్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చా? రంగస్థలం తర్వాత ఇదే పెద్ది. ఓకే, అంతలా ఏం నచ్చిందమ్మా మీకు? తన గేమ్స్ 3 గేమ్స్ ఆడడం సినిమాలో అన్నీ బాగా నచ్చాయి నాకు. ఇన్స్పైర్ అయ్యారా? ఎలా అనిపిస్తుంది మేడం పెద్ది? ఇట్స్ ఓకే, బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఏం నచ్చింది? సెకండ్ హాఫ్ ఇస్ గుడ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ సో బాగుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఓకే, రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు బాగుంది, సినిమాలో ప్లస్ ఏంటమ్మా? యాక్టింగ్ బాగుంది. ఓకే, సో రామ్ చరణ్ గారు చూస్తున్నప్పుడు ఆ లుక్ లో ఎలా అనిపించారు? చెప్పండి పర్లేదు, చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం కాదు. న్యాచురల్ లుక్స్ ప్లస్ ఏంటి సినిమాలో? చూసి నేర్చుకోవాలా. ఓకే, ఏమన్నా నేర్చుకున్నావా పెద్దని చూసి? ఏం నేర్చుకున్నావు? స్పోర్ట్స్ ఆడాలి ఇండియా కంట్రీ కోసం. ఓకే, ఆడతావా? మీ సాంగ్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయి, ఫైట్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయి. బీజిఎం ఎలా అనిపించింది? యావరేజ్. సో ఓవరాల్ గా ఏం చెప్తావు మూవీ గురించి, పెద్ద గురించి? స్పోర్ట్స్ ఆడి కంట్రీని పేరు చెప్పాలి. ఇన్స్పైర్ అయ్యావు సినిమా చూసి? రన్నింగ్ ఉంది, కుస్తీ పోటీ ఉంది. మీకు ఏం బాగా నచ్చింది? కుస్తీ పోటీ బాగుంది. పాజిటివ్సా? పెద్ద చాలా బాగుంది అన్న. ప్లస్ ఏంటి? ప్లస్ అన్ని ప్లస్. ఫస్ట్ స్టోరీ సెలెక్షన్ నుంచి యాక్టింగ్, డ్యాన్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఇది కూడా హైలైట్ అనే చెప్పాలి. దీంట్లో నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు అంటే వాళ్ళకి సినిమా పరిజ్ఞానం లేదనే నేను చెప్తాను. సో కింద ఎంత ట్రోల్ చేసుకోండి, కానీ రియల్గా సినిమా నాలెడ్జ్ ఉంది, సినిమాని ఆస్వాదిస్తాం అంటే ఇది 100% బ్లాక్ బాస్టర్ మూవీ. అన్నీ అండి, ఒకటని చెప్పడానికి లేదు, మొత్తం అన్నీ. ద స్టార్టింగ్ ఎలివేషన్, ఎంట్రన్స్ సీన్ బ్రహ్మాండంగా ఉంది. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా తీశాడు. ఆ ఎంట్రన్స్లోనే సాంగ్ ఏదైతే రై రై రారా ఉందో అది ఆ టైంకి ఆ వే ఆఫ్ ద ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద మూవీకి చాలా బ్రహ్మాండంగా అయింది. కనెక్ట్ అయ్యారా పర్సనల్గా? కొన్నిసార్లు గూస్ బంప్స్ ఫొటోస్ తీస్తే ఎన్ని వచ్చాయో మనం లెక్క పెట్టుకోలేమండి. వీడియో తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. మీరు మూవీస్ ఎప్పుడైతే మీ మూవీ వాచ్ చేసేటప్పుడు చూడండి, మీరు ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయో మీరు కౌంట్ చేసుకోవచ్చు. అన్నిసార్లు వచ్చాయి. సినిమా లాగుందంటారా? ఇప్పుడే కదండి అయింది, ఎవరైంది లాగుంది అని చెప్తాను కదా. ఎవరైతే రియల్గా మూవీస్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి మాత్రం బొమ్మ బ్లాక్ బాస్టర్. ఎమోషనల్ మీకు కంట్లో నీళ్ళు కూడా వస్తాయండి. రియల్గా కంట్లో నచ్చింది. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చింది. దీంట్లో నెగిటివ్ రివ్యూస్ అంటే ఏమీ లేదు, చాలా బాగుంది. హైలైట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, అద్దరు కొట్టాడు. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించినా కానీ క్లైమాక్స్లో బాగా లేపాడు. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది? బాగుంది, మధ్యలో సన్నగా కనిపిస్తారు, కుస్తీ పోటీలో బాగా లావు కనిపిస్తారు, మా క్లైమాక్స్లో కూడా సన్నగా కనిపిస్తారు. బాగుంది.
సో మెసేజ్ ఓరియంటెడేనా మూవీ? యా మెసేజ్ క్లైమాక్స్ ఎమోషనల్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆడే ఎదురు కొట్టాడు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. జాన్వీ గారి క్యారెక్టర్ చాలా షార్ట్ ఉంది అనుకుంటా. షార్ట్ ఉంది కానీ యాక్చువల్లీ లేకపోయినా పర్లేదు, ఓన్లీ సాంగ్స్ కోసం అంతే. సో అంటే ఈ మూవీని గేమ్ చేంజర్తో పోలుస్తున్నారు. లేదు అదే సంబంధం లేదు. 5 out of ఓవరాల్గా నేను హిట్ వేస్తా. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ డూపర్ అంతే. థ్యాంక్ యూ. సూపర్ మూవీ నచ్చింది. జై చరణ్ బాబు. లేదు ర్యాంప్ అసలు సినిమా మాత్రం సూపర్ ఉందన్న. జనాల నెగిటివిటీ ఏమన్నా అనుకోండి సరే, సినిమా మాత్రం సూపర్. రామ్ చరణ్ గారు చూస్తున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్, ఎలా అనిపించింది? అసలు పర్ఫార్మెన్స్ మాత్రం చంపేసిండన్న రామ్ చరణ్. అసలు రంగస్థలం త్రిపుల తర్వాత బ్లాక్ బస్టర్ అఫ్ కోర్స్ అన్న వాటిని మించుదన్న పర్ఫార్మెన్స్ లోపల. అంతగా ఏం నచ్చింది మీకు? జస్ట్ ఎమోషన్ సీన్స్ కానీ ఎలా అయితే చూపించాడో, స్టోరీ కానీ కంటెంట్ కానీ ప్రతిదీ పీక్. పెద్దగాడిని చూసి ఏమైనా నేర్చుకున్నారా? అసలు ఇన్స్పిరేషన్ అన్న, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అన్న, ఎప్పుడు గివ్ అప్ అవ్వద్దు అని చెప్పి. అబ్సల్యూట్ సినిమా అన్న. అసలు ఓవరాల్ ఏం చెప్తావు పెద్ద గురించి? ఓవరాల్ సినిమా మాత్రం సూపర్ అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, భుజ్బాబు రేటింగ్ కానీ, ఎవ్రీథింగ్ అసలు సూపర్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందన్న. కొంతమంది నెగిటివ్ చేస్తారు, హీరోయిన్లు ఊకే అలా పెట్టినారు, బాగాలేదు, లెంత్ ఎక్కువైంది అంటున్నారు. నెగిటివిటీ ఉంటుందన్న ప్రతి సినిమాకి, ఇంకా ప్రతి హీరోకి ఉండేదే. బట్ ఈ సినిమాని మాత్రం ఎవడు ఆపలేడన్న. సూపర్ అసలు. అంతలా చెప్తారు ఏంటి అంటే సినిమాలో ఒక మోటివేషన్, ఒక స్టోరీ ఉందన్న. జస్ట్ నార్మల్గా సినిమా రాయడం కాకుండా ఒక స్టోరీ, ఒక మోటివేషన్, ప్రతిదీ ప్రాపర్గా ఉందన్న. ఎవ్రీ రామ్ చరణ్ ఫ్యాన్గా కాకపోయినా, రామ్ చరణ్ ఫ్యాన్ అయినా కూడా నేను చెప్తున్నాను, అందరికీ నచ్చుద్ది అన్న సినిమా. రామ్ చరణ్ ఫ్యాన్స్కి నచ్చుద్ది, టీఎఫ్ఐ ఆడియన్స్ నచ్చుద్ది, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అన్న ఇది. పక్కా ఎక్కుతుంది అన్న నార్త్ వాళ్ళకి, కానీ టైం పట్టుద్ది చిన్నగా వాళ్ళు చూసి అర్థం చేసుకోవడానికి. బట్ సినిమా మాత్రం పక్కా ఎక్కుద్ది అన్న అందరికి. బాధన్న వాళ్ళకి ఏం చెప్పేది లేదన్న, సినిమా బాగుంది అంతే. మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది అన్న, సినిమా మాత్రం సూపర్ అన్న. నేనే చూస్తా అన్న, పక్కా అన్న. ఎవడో తెలియదు, ఒక గేమ్ ఆడితేనే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్లో తెలియదు, నెగ్గిన తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ అన్నారు. అదే విధంగానే స్టోరీ ఉంది. ఓడిపోతే రామ్ చరణ్ గారు ఎలా అనిపించారు? రామ్ చరణ్ ఎలా ఉన్నది కాదన్నా, నువ్వు సినిమా మొత్తం చూడకు, ఓన్లీ స్టోరీ ప్రకారంగా కంటెంట్ ప్రకారం చూడు. హీరో సూపర్గా యాక్ట్ చేసిందా, హీరోయిన్ బట్టలు ఇప్పిందా అన్నది కాదు మ్యాటర్. సినిమా అన్నది కంటెంట్ ప్రకారంగా చూస్తే 5.10 ఇవ్వాలి రేటింగ్. మీరు 5.10 ఇస్తేనే సినిమా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు ఏమో ఫ్లాప్ చేస్తున్నారు, రేటింగ్ తక్కువ చేస్తారు. ఇలాంటి సినిమాలు కాదు, మీ పిల్లలకి కూడా చూపించాల్సిన సినిమా ఇది. ఎమోషనల్ సిచ్యువేషన్ గట్టనే. సెకండ్ హాఫ్కి వెళ్తే మీకు మొత్తం రెజ్లింగ్కి, క్రికెట్కి సంబంధం లేదన్న. ఏ గేమ్ కంటే ముందు కావాల్సింది రన్నింగ్. ఏ గేమ్ కన్నా ఫస్ట్ కావాల్సిన పాయింట్ రన్నింగ్ లేదా ఏ గేమ్కి గెలవలేదు. అందుకే క్రికెట్, రెజ్లింగ్ అండ్ రన్నింగ్ పెట్టిండు. యాక్చువల్గా రివర్స్ పెట్టిండు. చూపించాడు రామ్ చరణ్ని, ఎలా చూపించాలో అలా చూపించాడు. మనకు కావాలితే ఆ హైప్ వెళ్ళకపోవచ్చు, కానీ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన సినిమా, ఈజీగా చాలా బాగుంటుంది. హైలైట్స్ ఏంటి భయ్యా? రామ్ చరణ్ డ్యాన్స్ బాగుంది, అండ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. హీరోయిన్ది ఉన్న కుర్చీసేపు అన్నా సరే అది కూడా బాగుంది. అండ్ మున్నాబాయ్ ఉన్నాడు కదా, తన రోల్ కూడా ఎక్సలెంట్గా ఉంది, తనదే బాగుంది. అపల్సూరి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్లో ఏడిపిస్తాడు లైట్గా మనల్ని, అదొకటి బాగుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళందరిది చాలా బాగుంది మూవీలో. సో తీసుకెళ్లారా రంగస్థలం? మనం ఊరికి వెళ్తాం సినిమా చూస్తున్నప్పుడు, పెద్ద ఊరికి తీసుకెళ్లారా? మనం మ్యాక్సిమం ఆ రోల్ కాస్ట్లోనే ఉంటాం, పెద్ద రోల్ కాస్ట్లోనే ఉంటాం సినిమా అంతాను. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఇస్తాడు ఫినిషింగ్, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మంచి హైతో వెళ్తాం మొత్తం అంతా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మొత్తం వాళ్ళ ఊరి కోసం మొత్తం అంతా, దాని గురించి రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం చాలా గ్రేట్ అసలు. హీరోయిన్ అతికిచ్చినట్టు ఉందని చెప్తున్నారు సీన్లలో. ఉన్నంత వరకు కరెక్ట్ గానే ఉంది, ఎక్కడ ఎలా యూస్ చేయాలో అలాగే పెట్టాడు, కరెక్ట్ గానే ఉంది. హీరోయిన్ది అలా ఉంది, ఓవర్గా ఏం లేదు, కరెక్ట్ గా బాగుంది. బెస్ట్ మూవీ. జాన్వీ కపూర్ యాక్టింగ్ కానివ్వండి, మరియు మన శివరాజ్ కుమార్ కానివ్వండి, అందరు యాక్టింగ్, జగపతి బాబు గారు కానివ్వండి. హైలైట్స్ ఏంటి సినిమాలో హైలైట్స్ అంటే సార్ రామ్ చరణ్ యాక్టింగ్ సార్. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ సార్ చాలా బాగా చేశారు సార్. అన్ని సినిమాలో పెర్ఫార్మెన్స్ కంటే ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు సార్. స్టోరీ ఓకే సార్, బాగానే ఉంది సార్, కొత్త కాన్సెప్ట్తో నచ్చారు, చాలా బాగుంది ఈ సినిమా. కొంతమంది నెగిటివ్ చేస్తారు, లెంత్ ఎక్కువ, హీరోయిన్ అతికిచ్చారని. అలాంటిదేం లేదు సార్, కొంచెం లాగ్ ఉంది. కాకపోతే సార్ సినిమా మాత్రం మొత్తానికి అయితే బాగుంది సార్, సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్గా చాలా అద్భుతంగా చేశారు సార్ రామ్ చరణ్ కూడా. రామ్ చరణ్ గారికి కెరియర్ హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్, ఇది కూడా ఒక గొప్ప సినిమాలో ఇది కూడా ఒక గొప్ప సినిమా అవుతుంది సార్. మొత్తానికి అయితే సార్ ఈ సినిమా అయితే చాలా బాగుంది. పబ్లిక్ ఎక్కువగా ఉంటే అంటారు రద్దీ, బాక్స్ ఆఫీస్ ను సేక్ చేస్తుంది పెద్ద పెద్ద అంత గుర్తులేదు సార్. అది చెప్తావా ఏంటి? చెప్పు. లేదు సార్, అంతగా గుర్తులేదు.